సార్, నర్సరావుపేట నియోజకవర్గంలో సామాన్యుడి నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా ఒక రేటు కట్టి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇలా తీసుకున్నారు అనేది ప్రజల నుంచి వినబడుతున్న వినికిడి. ఇది ఎంతవరకు నిజం? ఇది పూర్తిగా నిజం అమ్మా. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ దారుణాలు జరిగినాయి. ఇప్పుడు ఎక్కడైతే రోడ్లమ్మటి తొంపుడు బళ్ళ మీద కాయలు అమ్ముతారో, పూలు అమ్ముతారో, అదే విధంగా రోడ్లమ్మటి వ్యాపారాలు చేసుకుంటారు చిరు వ్యాపారస్తులు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది. చిన్న వ్యాపారస్తులు ఎవరిని వదిలిపెట్టారు, అసలు ఎవరిని వదిలిపెట్టాల. అది చాలా ఆశ్చర్యం. ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలు చెప్తుంటే అరే ఇన్ని దారుణాలు జరిగినాయి అని మేము ఆశ్చర్యపోవడం జరిగింది. అదేవిధంగా మనం ఎన్ని చెప్పుకున్నా కానీ ఎలక్షన్ మొత్తం చేసింది కూడా ఎస్సీలు, బీసీలు, మైనారిటీ సోదరులు, కాపు సోదరులు, వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఎలక్షన్ ఎంతో చక్కగా చేశారు. ఎంత చక్కగా చేశారంటే టౌన్ లో ఎన్ని గొడవలు అవుతున్నా కానీ ఓటర్లు ఎవరు బయటికి రాలేదు, పోలింగ్ బూత్ల దగ్గరే ఉన్నారు. ఎలక్షన్ అయ్యేదాకా అక్కడే ఉండి ఓట్లు వేసి రావడం జరిగింది. ఏదైతే ఓటింగ్ శాతాన్ని తగ్గిద్దామని వైసీపీ శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేశాడో దాన్ని ప్రజలు తిప్పికొట్టారు. ఎందుకంటే ఒక సమయం ఆసన్నమైనప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వస్తారు. అదేవిధంగా నేనైతే మాత్రం నర్సరావుపేటలో ధైర్యంగా ముందుకెళ్లాను. ఇక్కడ కులం మీద ఆధారపడి చేసేది ఏం లేదు, ధైర్యంతో ఉండాలి. కొడలి గారు కూడా ఆ రోజు ఈ కులాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఏం పని చేయాలి. ఎప్పుడు కూడా ముస్లిం మైనారిటీ సోదరులు, ఎస్సీలని, కాపు సోదరులు అండగా పెట్టుకుని ఆయన పని చేయడం జరిగింది. సొంత కులం మీద ఎప్పుడు ఆధారపడాల, పార్టీకి అందరూ అండగా ఉంటారు, అది జరిగింది. అదేవిధంగా నేను కూడా పార్టీ ఎప్పుడు కులాలు మతాలు చూద్దాం, కులం మీద మతం మీద ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ మనుగడ ఉండదు. అటువంటి ఆలోచన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పత్రం మనం చూసాము. అటువంటిది ఎప్పుడు కూడా మన టీడీపీకి మళ్ళీ జరగకుండా 2047 విజన్ తీసుకొని మనం అంటే 2047 దాకా టీడీపీ ఉమ్మడి కూటమి ఉండాలనే ఆలోచన అందరికీ ఉంది. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అదేవిధంగా మోడీ గారికి కూడా ఉంది. అరవింద్ బాబు గారికి వెనక కార్యకర్తలు గెలవడానికి నిత్యం వెనకే ఉండి మీ విజయానికి కారణమైన కార్యకర్తలకు మీరేం న్యాయం చేయగలుగుతున్నారు? అంటే ఇవాళ మనం గెలిచి ఇప్పటికి ఇంకా 100 రోజులు కూడా కాలేదమ్మా. రేపు వచ్చే నెల 4వ తారీఖు 3 నెలలు అయిపోద్ది. ముఖ్యంగా మేము మహాశక్తి మహిళలకు కానీ, వీర మహిళలు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ ప్రభుత్వంలో ఏదో విధంగా వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళకి కానీ, వాళ్ళ కుటుంబాలకు కానీ, వాళ్ళ పిల్లలకి అండగా ఉండాలి అనే ఆలోచన మాకు ఎప్పుడు ఉంది. మా శాయశక్తుల సాధ్యమైనంతటికి వాళ్ళకి న్యాయం చేస్తాము. పేదవారికి 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తాము. అదేవిధంగా ఏదైతే పిల్లలు బాగా చదువుకున్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి మేము పూర్తిగా అండగా ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కొంతమంది ఉచితంగా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి పిల్లలు ఏదైతే లండన్ కానీ, అమెరికా కానీ, జర్మనీ వెళ్దామంటారో వాళ్ళకి ఉచితంగా వీసాలు వాళ్ళు ఇప్పిస్తామని చెప్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. అది కూడా మేము అమలులోకి తీసుకొస్తాం. ఇప్పుడైతే 3 నెలలుగా మేము ఏ విధంగా ఉందంటే మాకు ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే అవుట్ సోర్సింగ్ జాబ్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసేసి వాళ్ళ వైసీపీ వాళ్ళకి జాబ్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇవాళ యాప్ కాస్ట్ కింద ఉన్నాయి. గవర్నమెంట్ లో ఎన్రోల్ చేస్తుంది. ఆ జియో రావాలి, దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఆ తర్వాత ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా దాంట్లో రిక్రూట్ చేసి మరి ఉపాధి కల్పించాలి. ఇది కూడా చాలా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మరి వాళ్ళు చూస్తే పోలీస్ వ్యవస్థను మార్చడానికి మాకు 3 నెలలు పట్టింది. మేము మొదటి వారమే పోలీస్ వ్యవస్థ మొత్తం మార్చుకొని ఉండాలి. కానీ ఇప్పుడు దాకా వైసీపీ ఎవరైతే ఉన్నారో పోలీస్ వ్యవస్థ వాళ్ళే ఉన్నారు. వాళ్ళే మళ్ళీ 3 నెలలు మనం గెలిచిన తర్వాత కూడా మన మీద కేసులు పెట్టడం జరిగింది. సిట్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ దాడు అని చెప్పి మా మీద కేసులు పెట్టారు. మరి అన్ని విధాలు నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ నాయకులు మన రంగశెట్టి రామకృష్ణ గారిని కూడా దాదాపు 15 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా జనసేన నాయకులు కూడా చాలా మంది జైల్లోకి వెళ్ళారు. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది జైల్లో ఉన్నారు. ఏది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జైల్లో పడ్డాం. అంటే వ్యవస్థ మారడానికి ఇప్పుడు 3 నెలలు పట్టింది. అయినా కానీ మేమైతే మాత్రం దుర్మార్గాలు చేయము, అవినీతి పనులు చేయము, ప్రజలకు అండగా ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిపించారు, మనం అందరం కూడా అవినీతి రహిత రాష్ట్రాన్ని చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకే పిలిపిస్తారు. ఇద్దరు కూడా కలిసి కట్టుగా పొరపచ్చలు లేకుండా ఒక అన్నదమ్ముల్లాగా చక్కగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని చూసి గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తున్నాము. మా స్నేహబంధం అనేది 2047 దాకా నిలబడొద్దని నేను అనుకుంటున్నాను. 2024 ఎన్నికలకు ముందు తర్వాత ఇక్కడ జరిగిన గొడవలకి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కారణమా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కారణమా? ఇక్కడ పూర్తిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కారణం అమ్మా. ఎందుకంటే ఒక ధనబలం, అధికార బలం, అదేవిధంగా వర్గ బలంతో ఆయన ముందుకెళ్ళడం జరిగింది. అరవింద్ బాబు ఏముంది, ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక అరవింద్ బాబు, ఆయనకి ఏం కుల బలం లేదు అని అనుకొని తక్కువగా ఆలోచన చేయడం జరిగింది ఆయన. ఎందుకంటే ఇలా అనుకుంటే మనం ఎప్పుడు కూడా ఆ రోజుల్లో అంబేద్కర్ గారు అంత గొప్ప నాయకుడు అయి ఉండేవాడు కాదు. మనకు జరుగుతాయి, అవమానాలు జరుగుతాయి, మన మీద దాడులు జరుగుతాయి, అన్ని కూడా సహించి మనం ముందుకెళ్ళాలి. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఇట్లాంటి కూడా ఆటుపోట్లు తెలుసు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో గుంటూరులో మా బాబాయ్ వాళ్ళు 2 సార్లు కౌన్సిలర్ గెలిచారు. తర్వాత పెదనాన్న గారు డిప్యూటీ మేయర్ గా చేశారు. ఇవన్నీ మేము ప్రతిరోజు కూడా ప్రతి గడపకి క్యాంపెయిన్కి వెళ్తాం. నాకైతే చిన్నప్పుడు దాదాపు నాకు ఊహ వచ్చినప్పుడు కూడా ప్రతి గడపకి వెళ్ళడం, కమ్యూనిస్ట్ పార్టీ జెండా పెట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీకి ఓటు
ఓటేయండి అని చెప్పి తిరిగేవాడిని. అదే అలవాటు కూడా రేపు మన కాలేజీలో మెడికల్ కాలేజ్ ప్రెసిడెంట్ గెలిచినప్పుడు కూడా ప్రతి గడపకి వెళ్ళేవాడిని సైకిల్ వేసుకొని, నాకు ఓటేయండి అమ్మా అని. నేను గెలిచాను. ఇండివిజువల్ గా నేను ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. ఇండిపెండెంట్ గా తెలుగు యువత ఆధ్వర్యంలో నేను గెలవడం జరిగింది పార్టీ పెట్టినప్పుడు. ఆ విధంగా ఎక్కడ కూడా రాజీ లేదు. జనరల్ గా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. గెలవక ముందు ఉన్నాయి, గెలిచిన తర్వాత జరుగుతుంటాయి మనకి. అయినా కానీ నేనైతే ప్రజల్ని వదిలిపెట్టను, ప్రజలు కూడా నన్ను వదిలిపెట్టాను. ఎందుకంటే ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారు కాబట్టి ఉన్న ఈ 5 ఏళ్ళు నేను వాళ్ళని కాపాడుకోవాలి, గౌరవంగా ఉండాలి, వ్యవస్థని బాగు చేసుకోవాలి. అటువంటి కార్యక్రమంలో ప్రతి వ్యవస్థని బాగు చేయడానికి ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా ఇవాళ మున్సిపాలిటీలో శానిటరీ వర్క్ కానీ, రోడ్లు కానీ, పోలీస్ వ్యవస్థని కానీ అన్ని దగ్గరుండి ఓదానికి ఒకటి బాగు చేసుకుంటూ వస్తున్నాము. ఒక డౌట్ సార్, అంటే ఎన్నికలకు ముందే గానీ గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని గెలవరు, అసలు ఆయన గట్టిగా మాట్లాడు, అసలు ఎమ్మెల్యే అయ్యే ఫేస్ కూడా అంటే ఇంకా తప్పుగానట్లు ఆ ఫేస్ వాల్యూ కూడా లేదు, ఆయన నిదానస్తులు, అసలు ఆయనకి పొలిటికల్ అంటేనే తెలియదు, దేని మీద పోరాడు, అసలు గెలవరు ఆయన, అసలు తీసేయండి, మొత్తం రాష్ట్రం అంతా అన్ని గెలుస్తారు కానీ ఒక నష్టం పట్ల ఆయన గెలవరు. ఇవన్నీ విన్నప్పుడు మీ ఫీల్ ఏంటి, ఎలా అనిపించేది? నాకు ఎటువంటి ఫీలింగ్ లేదమ్మా, ఎందుకంటే నేను పూర్తిగా ప్రజల్లో ఉన్నాను. పోరాటం అనేది ఇప్పుడు మాంసం తిన్నామని చెప్పి మెడలో పేగులు వేసుకోలేం కదమ్మా, అదే ఉండదు. నా ధైర్యం నాకు తెలుసు. ఇప్పుడు నాకున్న పోరాటం కానీ, నాకున్న ఆలోచన వీళ్ళెవరు నాకు సాటిరారు. నిజంగా ఉమ్మడి కూటమికి 164 సీట్లు వచ్చినాయి కానీ వాళ్ళ నేను 80 సీట్లు వచ్చినా, 90 సీట్లు వచ్చినా, 100 సీట్లు వచ్చినా దాంట్లో నేను ఉండాలి, నేను గెలవాలి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, వారి తర్వాత 3వ ప్లేస్ నేను గెలవాలంతే. నా ఆలోచన అయితే అదే పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైతే పార్టీలో ఉన్న శ్రేణులు కానీ, పెద్ద పెద్ద నాయకులు మనతో కలిసి రాకపోయినా కానీ ఒంటరిగా పోరాటం చేశాను. ఈ సీట్లు గెలవదని చాలా మందికి ఒక నమ్మకం. అందువల్ల అందరూ కూడా ఎలా గెలుస్తారో చూద్దామని కూడా ఆలోచన చేశారు. మనం ఏంటంటే పార్టీకి ఒక వేవ్ వచ్చినా రాపోయినా మనం గెలవాలి, మనం సొంతంగా ఆలోచన చేసి గెలవాలనే ఆలోచన ముందుకెళ్ళాను. ఎప్పుడు కూడా వెనకడు వేసేది. ఎందుకంటే మీరు చూశారు బాబులాలి గోపాలకృష్ణ గారు ఎంత సింపుల్ గా ఉండేవాళ్ళు చూసారుగా. ఒక చిన్న చేతి సంచి పట్టుకొని పంచి కట్టుకొని తిరుగుతుండేవాడు. ఆయన చూస్తే ఎమ్మెల్యేని ఎవరు అనుకోరుగా. ఆ విధంగా నాయకులు చాలా మంది ఉన్నారు. మనమేమి కార్పొరేట్ వ్యవస్థ నుంచి లేదా బిజినెస్ చేసి వచ్చినోడు కాదు. నేను ప్రజా వ్యవస్థ డాక్టర్ గా వచ్చాను. ప్రజలు ఎప్పుడు కూడా ఒక సింపుల్ గా ఉండే మనిషిని ఇష్టపడతారు. నేను తిరిగే కారు కూడా అంబాసిడర్ కారు ఇప్పటికి కూడా నాకుంది. అదేవిధంగా ప్రజల్లోకి నువ్వు బెంజ్ కారో లేకపోతే రేంజ్ రోవర్ కారు వేసుకుని వెళ్తే ప్రజలు భయపడతారు. ఈ నాయకుడు ఇంత లెవెల్లో ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళగలమా లేదా అనుకుంటారు. అప్పుడు నేను కూడా ఒక 1000 కోట్లు 5000 కోట్లు ఉన్న నాయకుడి దగ్గర నేను వెళ్ళను, నాకు అవసరం లేదు. వెళ్ళబుద్ధి కాదు మనకి. చిన్న గుడిచిలో ఉండేవాడి దగ్గరకో, సిమెంట్ కార్మికుడి దగ్గరకో, ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మనకు వచ్చేదేం లేదుగా. వాళ్ళకు ఉన్న ఆస్తులు వాళ్ళే తింటారు కానీ ప్రజలకేం పంచేది కాదుగా. మనమైతే ప్రజల కోసం ఉన్నాము. ఏదైనా కానీ 80% జనం ఒక నీతి నిజాయితీ ఉన్న నాయకుడు నమ్ముతారనేది ఇవాళ ఎలక్షన్ లో తెలిసిపోయింది మనకి. సార్ ఇంత అవమానాల తర్వాత, అవమానాలని అంటారు చదవడు అరవింద్ గెలవరని, తర్వాత గెలిచిన తర్వాత మీరు ఫస్ట్ ఎవరికి కాల్ చేశారు, ఎంత మందితో షేర్ చేసుకొని మీ ఫీల్ ని ఎలా అంటే ఎలా చూపించుకున్నారు? అంటే నేను గెలిచిన తర్వాత కూడా అమ్మా నాకంతా కూడా ఈ లోయర్ స్టాటా వచ్చారు అందరి దగ్గరికి. ఎందుకంటే వాళ్ళ కళ, వాళ్ళ గుండె చెప్పుడు అరవింద్ బాబు. ఎవరు ఎస్టీ ఎస్సీ బీసీలు కానీ, మైనార్టీ కానీ, కాపు సోదరులు కానీ, ముఖ్యంగా వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా దగ్గరుండి డాక్టర్ గెలవాలి, గెలవకపోతే ఏంటి మన వైసీపీ మళ్ళీ గెలిచింది అనుకోండి అసలు మన ఊళ్ళో ఉండగలమా లేదు, ఎటు వెళ్ళిపోవాలని భయపడిపోయారు ప్రజలు. నిజంగా భయపడిపోయారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఉదయం 10-11 రిజల్ట్ చూసిన తర్వాత అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. వాళ్ళు మేమందరం భయపడిపోయామండి, మేమందరం తిరిగాము పార్టీలో. ఈ దుర్మార్గుల వల్ల నిజంగా మళ్ళీ వైసీపీ మరి ఆయన కేకే సర్వేలో 164 సీట్లు వస్తాయని చెప్పారు. వచ్చినాయి 161 వచ్చినాయి. 161 అంటే 164 వచ్చినాయి. అదే విధంగా ఇక్కడ మరి చిలకూరుపేట ఆయన ఇంకా అన్నారు కదా, ఆరామస్తాన్ గ్రూప్ లో వాళ్ళు చెప్పారు. ఆరామస్తాన్ వాళ్ళు ఏం చెప్పాడు, 164 సీట్లు వాళ్ళకే వస్తున్నాయి వైసీపీ కానీ భయపెట్టాడు ఆయన. జనం నిజంగా భయపడిపోయారు. ఆరామస్తాన్ పోయినసారి 150 సీట్లు వస్తే వచ్చినాయి. ఆయన్ని అట్లా మిస్గైడ్ చేశారు. ఆ రోజు ఆరామస్తాన్ గారిని మిస్గైడ్ చేశారు. ఆ నష్టం కానీ ఆ పాపం ఆయన అనుభవించాల్సిందే. ఎందుకంటే ప్రజలకి తెలుసు గ్యారెంటీగా టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని తెలుసు. ప్రజలు నిజంగా భయపడిపోయారు. అందుకని ఎలక్షన్ రిజల్ట్ వచ్చే రోజు 10-11 దాకా కూడా భయపడిపోయి అందరూ ఉత్సాహంగా టెన్షన్ పడ్డారు పాపం. మరి చాలా మంది వ్యాపారవేత్తలు మనకి అండగా ఉన్నారు. మరి కపిలే విజయ్ కుమార్ గారు కానీ, సుబ్రాయ గుప్తా గారు కానీ, మరి మిస్టర్ గ్రాండ్ సుబ్బు గాని, చాలా మంది వైశాస్ ముందుకు వచ్చి పూర్తిగా మనకి అండగా నిలబడ్డారు. ఎంత పోరాటం చేశారంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఓడించాలి అనే పోరాటం చేశారు. పూర్తిగా సంకల్పం పెట్టుకున్నారు. నేనైతే ఏదైతే సంకల్పం పెట్టుకున్నానో ఆ వరసిద్ధి వినాయకుడు మనకి సంకల్ప సిద్ధి ఇచ్చాడు, మనం గెలిచాం. అది మన అది నేను అదృష్టం ఎప్పుడు అనుకోవట్లేదు. మన కష్టం మనల్ని గెలిపించింది. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడతాను ఉన్నాం.
ఇన్నాళ్ళ కష్టం గెలిపించారు. మన టార్గెట్ ఇప్పుడు చదివేటప్పుడు ఎంబీబీఎస్ సీట్ రావాలి టార్గెట్ పెట్టాం, వచ్చింది. ఎంఎస్ వచ్చింది, మంచి ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా వచ్చింది. మెడికల్ కాలేజ్ ప్రెసిడెంట్ గెలుద్దాం అనుకున్నా గెలిచాను. గుంటూరులో ఒక టార్గెట్ పెట్టుకుంటే దాన్ని గెలుస్తాం అంతే. వ్యవసాయం చేసినా గానీ నేను 30 ఎకరాలు వ్యవసాయం చేస్తే 20 ఎకరాలు పత్తి వేసేవాడిని, 10 ఎకరాలు మిరపేసి ప్రతి సంవత్సరం కూడా 3 నుంచి 4 లక్షలు లాభం తీసుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పోరాటం ఆగదు. వ్యవసాయం చేసినా గానీ డాక్టర్ వాళ్ళు మంచి బ్రహ్మాండంగా దిగుబడి టాప్ వాళ్ళే ఉంటారు అనుకుంటారు. మా ఊర్లో కూడా మా గ్రామస్తులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా తెలుసు కదా. అదే విధానంతో ఇవాళ కూడా అంటే మనకి దేవుడు ఈ జీవితం ఇచ్చినప్పుడు దీన్ని సాధికారత చేకూర్చాలి. ఇప్పుడు కొంతమంది మనుషులు 60 ఏళ్ళు బతుకుతారమ్మా, కొంతమంది 70 ఏళ్ళు ఉంటారు, కొంతమంది 100 ఏళ్ళు ఉంటారు. ఈ 100 ఏళ్ళలో మనం ఏం చేయాలి? ఇప్పుడు నర్సరాపేటలో ఉన్న జమీందార్ గారు ఉన్నారు, ఆయన పేరు చిరస్థాయిగా ఉంది. వాళ్ళ 200 సంవత్సరాలు చిరస్థాయిగా ఉంది. ఎందుకుంది ఆయన? ఇది ఆయన జమీందారు, కోట ఉంది ఆయనకి. ఎంతో మందికి కాలేజీలకి స్థలాలు డొనేషన్ చేయడం జరిగింది. వారి పేరు ఇప్పుడు కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు కూడా మా ఆలోచన ఏంటంటే జమీందార్ గారు ఎక్కడ ఫోటో ఉందమ్మా, వారిది శిలా విగ్రహం పెడదామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడ పెడదాం? జమీందార్ గారి శిలా విగ్రహం నర్సరాపేట నడిబొట్టుని పెడదామని ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా ఆలోచన చేయలేదు. అందుకనే మన జమీందార్ గారి ఫోటో తెప్పించానమ్మా. అది ఆ ఫోటో ఎప్పటిది? దాదాపు 200 ఏళ్ల క్రితం. 200 ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ పట్టణం మొత్తం కూడా అయింది. రాజా మల్రాజు వారిది అనమాట. ఆయన లేరు. వారి ఫోటో పెడదాం టౌన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న విద్యా సంస్థలు కానీ ఆఫీసులు కానీ ప్రతిదీ ఆయన స్థలమే. అందువల్ల వారి విగ్రహం పెట్టాలి. ఎందుకో ఆలోచన ఎవరికి రాలేదు. ఈసారి నర్సరావుపేటలో మనం ఆ విగ్రహం ఆవిష్కరణ చేద్దామని ఆలోచనతో ఉన్నాము. తప్పనిసరిగా నెరవేరుస్తాము. ఎందుకంటే ఈ పట్టణానికి దాదాపు నర్సరావుపేట పట్టణం అంటేనే చరిత్ర. ఇది పల్నాడు గడ్డ మీద చరిత్ర తెలియాలి ప్రజలకి. ఆ చరిత్రకి జమీందార్ గారు ఆయనే దీనికి ప్రధాన మూల కారణం అని మనం తెలియజేయాలి. ఎంతో మంది విగ్రహాలు పెట్టాం, వారిలో వీరిని కూడా ప్రత్యేకంగా మనం ఆవిష్కరించుకోవాలనే ఆలోచన మేము చేయడం జరిగింది. తప్పనిసరిగా దాన్ని నెరవేరుస్తాము.